హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ న్యూ బ్లాగ్. సో ఈ రోజు ఫాదర్స్ డే అనేసి మేము అనుకుంటున్నాము జై వాళ్ళ డాడీకి పార్టీ ఇద్దాం అనేసి. జై, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, ఇస్తావా? ఇస్తావా? అమ్మమ్మ ఇచ్చింది కదా నీకు లాస్ట్ మంత్, ఇస్తావా? మళ్ళీ ఇస్తావా? ఇవ్వా? డాడీకి పార్టీ ఇద్దాం వద్దా? చాపీకి లచ్చమ్మ పచ్చి చెప్పింది పండు కోసం మనసి అదంతా ఇస్తావా? అయితే డాడీకి పార్టీ ఇద్దామా? ఇప్పుడు వరకు మేము జై వాళ్ళ డాడీ దగ్గర అయితే ఏమీ చెప్పలేదు, సైలెంటా. మా హబీ వచ్చేసారు. మా జైకి డిన్నర్ పెట్టిన తర్వాత ఇంకప్పుడు రెడీ అయ్యేసి రెస్టారెంట్ కి వెళ్తాము. తనకి చెప్తాము మాకు రెస్టారెంట్ కి తీసుకొని వెళ్ళమని. సో ఫస్ట్ నేను మా జైకి డిన్నర్ పెట్టేస్తాను, ఎందుకంటే వాడు బయటికి వెళ్తే బయట ఫుడ్ అయితే అంత ఇష్టంగా ఏం తినడు. సో అందుకే అని నేను ఇంట్లోనే మా జైకి ఫుడ్ పెట్టిన తర్వాత అప్పుడు మేము అందరూ రెడీ అయ్యేసి బయటికి వెళ్తాము. మేము ఎప్పుడు బయటికి వెళ్ళాలనుకున్నా, మాకు బయట ఫంక్షన్ ఉన్నా కూడా నేను ఇంట్లోనే మా జైకి డిన్నర్ పెట్టేసి అప్పుడు తీసుకొని వెళ్తాను. ఎందుకంటే బయటికి వెళ్ళిన తర్వాత మా జై అయితే అంతగా ఇష్టంగా అయితే ఏమీ తినడు. ఇంకా కొన్నిసార్లు రెస్టారెంట్కి తీసుకొని వెళ్ళినా కూడా అక్కడ కూడా ఏదైనా తిన్నా జస్ట్ ఒక 2-3 బయట తింటాడు అంతే. అందుకే అని నేను ఇంట్లోనే పెట్టేసి తీసుకొని వెళ్తాను. ఇంకా అప్పుడు మా జైకి ఫుడ్ పెట్టిన తర్వాత మా జైకి రెడీ చేస్తాను ఫస్ట్. ఇంకా అప్పుడు నేను రెడీ అవుతున్నాను. నేను ఎప్పుడు లిప్స్టిక్ రాసుకున్న ముందు లిప్ లైనర్ యూజ్ చేస్తాను. లిప్ లైనర్ యూజ్ చేసిన తర్వాత లిప్స్టిక్ అప్లై చేస్తాను. సో లిప్ లైనర్ది ఈ షేడ్ చాలా బాగుంటుంది గైస్. సో అందుకే అని నేను ఎప్పుడు రెడీ అవునా ఈ లిప్ లైనర్ షేడ్ అయితే కంపల్సరీగా యూజ్ చేస్తాను. దెన్ నేను లిప్స్టిక్ అప్లై చేస్తాను. ఇప్పుడు నా లిప్స్టిక్ది ఈ షేడ్ అయితే చాలా బాగుంటుంది గైస్. నేను కాలేజ్ టైం నుంచి లాక్మీ బ్రాండే ఎక్కువగా వాడుతున్నాను. ఇంకా ఇప్పుడు కూడా ఆ బ్రాండే. సో లాక్మీది ఫౌండేషన్ కూడా చాలా బాగుంటుంది గైస్. సో నేను అదే యూజ్ చేస్తాను. ఫైనల్లీ నా మేకప్ కంప్లీట్ అయిపోయింది. సో జీన్స్ వేసుకున్నాను కాబట్టి కొంచెం సింపుల్గానే మేకప్ చేసుకున్నాను. ఇంకా అప్పుడు హెయిర్ సెట్ చేసుకుంటే ఇంకా ఫైనల్లీ నేను రెడీ అయిపోయినట్టుగానే. ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్ ఉన్నప్పుడు అప్పుడు ట్రెడిషనల్ డ్రెస్ వేర్ చేస్తాం కదా, సాడీ అలాంటివి. సో ఆ టైంలోనే కొంచెం హెవీగా మేకప్ అవుతాను. ఇంకప్పుడు హెయిర్ కూడా అయిపోయింది నాది. సో మా హబీ వచ్చేసి కుంకుమ బొట్టు పెడుతున్నారు. మా హబీ అయితే జస్ట్ ఇప్పుడే రెడీ అవడానికి వెళ్ళారు, ఇంకా రెడీ కూడా అయిపోయి వచ్చేసారు. ఇంకా నేను మా జై మేము కూడా రెడీ అయిపోయాము. ఇంకప్పుడు మా జై అంటున్నాడు, మామ పార్క్కి వెళ్దాం మమ్మ అనేసి నాకు చెప్తున్నాడు. మామ పార్క్కి వెళ్దాం ఫస్ట్, తర్వాత రెస్టారెంట్కి వెళ్దాం అనేసి. బట్ ఇప్పటికే చాలా టైం అయిపోయింది, 8 అవుతుంది టైం. పార్క్కి వెళ్ళాలనుకుంటే 6:37 ఆ టైంకి వెళ్ళినా బాగుంటుంది, కానీ ఇప్పటికే 8 అయిపోయింది. అందుకే అని ఇంకా ఇప్పుడు డైరెక్ట్గా రెస్టారెంట్కి వెళ్తున్నాము. సో మేము వెళ్ళిన రెస్టారెంట్లోని బేకరీ కూడా ఉంది. సో అక్కడ కేక్ కూడా ఉంటుంది కాబట్టి నేనేమనుకున్నానంటే, సో అక్కడికి వెళ్తే కేక్ ప్లస్ ఫుడ్ 2 ఉంటుంది కదా. సో అందుకే అనేసి ఈ రెస్టారెంట్కి వచ్చాము మేము. ఇంకప్పుడు నేను మా హబీకి ఫాదర్స్ డే కదా, నువ్వే ఏదైనా ఇష్టంగా ఆర్డర్ చేసుకో అంటే తను ఫస్ట్ నాకు అన్నారు, నువ్వు ఆర్డర్ చేయి అనేసి. బట్ ఈరోజు ఎస్పెషలీ తన కోసము ఇంకా మా జై ఇస్తున్నాడు పార్టీ వాళ్ళ డాడీకి. సో అందుకే అనేసి నేను అన్నాను, కాదు ఈరోజైనా నువ్వు నీ ఇష్టంగానే ఆర్డర్ చేసుకో అనేసి అంటే. సో అప్పుడు మా హబీ తన ఇష్టంగానే ఆర్డర్ చేసుకున్నారు. ఇంకా ఈరోజు మేము ఫుడ్ ఆర్డర్ చేసి ఒక 30 మినిట్స్ అబవ్ అవుతుంది, కానీ ఇప్పుడు వరకు రావట్లేదు. టైం వేస్ట్ అవునట్టుగా అనిపిస్తుంది నాకైతే. ఇంకా సో తర్వాత మా అభి అన్నారు, నువ్వు కూడా ఏదో ఒకటి ఆర్డర్ చేయి, ఇప్పుడే ఆర్డర్ చేసేస్తే బెస్ట్, ఇప్పటికే రానికి చాలా టైం పట్టింది కదా. సో నెక్స్ట్ ఏదైనా తినాలనుకుంటే ఆర్డర్ చేయి అంటే మా జై సడన్గా నా దగ్గర తీసేసుకున్నాడు మెన్యూ బుక్. సో అంటున్నాడు, డాడీ ఆర్డర్ చేస్తారు కదా ఇంకా నువ్వు ఎందుకు అనేది. సో అందుకే నాకు కోపం వచ్చేసింది. నువ్వు కూడా జైకి ఇచ్చేసాను. అవి మాకు సైట్స్ కొంచెం సీరియస్గా చూస్తుండాలి. సో బయటకి వచ్చినా మీరు బయట కూడా స్టార్ట్ అయిపోతున్నారు అనేసి డ్రాగన్ సూప్ అయితే తీసుకొని వచ్చారు. టేస్ట్ చూద్దాం. సూప్లోనైతే అసలు సాల్ట్ కూడా లేదు గైస్. ఇంకా టేస్ట్ కూడా అసలు బాగోలేదు. ఏదో రెడ్ చిల్లీ వాటర్ ఉంటుంది కదా, సేమ్ అలాగే అనిపించింది. చాలా స్పైసీగా ఉంది. ఇంకా సూప్ అసలు టేస్ట్ కూడా లేదు.
చిల్లీ చికెన్ అయితే పర్వాలేదు, కొంచెం బాగుంది. బట్ ఇంకొకటి బోన్లెస్ చికెన్ కూడా ఆర్డర్ చేశారు. సో ఆ చికెన్ కూడా అంతగా టేస్ట్ అయితే ఏమీ లేదు. ఈ రోజైతే తెలీదు, బట్ ఇక్కడ ఫుడ్ అయితే ఈ రోజు అయితే మాకు అసలు నచ్చలేదు. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే పర్వాలేదు, బాగుండాలి. కానీ ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కేక్ కూడా ఉంటుంది కాబట్టి వెళ్ళినప్పుడు అలా కేక్ కూడా తీసుకొని వెళ్ళిపోవచ్చు ఇంటికనేసి వచ్చేమో. వేరే రెస్టారెంట్కి వెళ్తే మళ్ళీ డిన్నర్ చేసిన తర్వాత కేక్ షాప్కి వెళ్ళేసి కేక్ తీసుకోవాల్సి ఉంటుంది. సో మా హబీ అప్పుడు మళ్ళీ అంటారు కదా కేక్ ఎందుకు అవసరం లేదు అనేసి. సో అందుకే అనేసి ఇక్కడ ప్లాన్ చేసుకున్నాము. కానీ ఇక్కడ ఫుడ్ అయితే అసలు బాగోలేదు. మా హబీ మూడ్ అంతా ఆఫ్ అయిపోయింది. తను అంటుండాలి వేస్ట్గా వచ్చేమో ఇక్కడ రెస్టారెంట్కి, నీ వల్లే వచ్చేమో అనేసి అన్నారు. నాకు నేను ఏదో అనుకున్నాను, ఏదో జరిగింది. సో ఇంకా మేము వచ్చేసేమో ఇంటికి ఇప్పుడు. సో ఫాదర్స్ డే సెలబ్రేట్ చేయాలి అనేసి ఇంకా కేక్ కూడా తీసుకొని వచ్చాము కదా. ఇంకా అప్పుడు కేక్ కూడా ఓపెన్ చేసాము. కేక్ బాక్స్ ఓపెన్ చేసినప్పుడు కొంచెం కేక్ది క్రీమ్ నా ఫింగర్కి అంటుకుంది. సో అందుకని నేను టేస్ట్ చేశాను. ఓకే మా జై కూడా మా హబీ కోసం తెచ్చాము, కానీ మేమే టేస్ట్ చేసాము ఫస్ట్ కేక్. ఈ కేక్ ఓన్లీ నేను, మా హబీ, మా జయ్యే తింటాం కాబట్టి పర్వాలేదు అనుకున్నాను. Thank you, Nana. అది డాడీకి పెట్టండి. నువ్వు పెట్టు, డాడీకి పెట్టు. నువ్వు డాడీకి పెట్టాలి. సో గైస్, మీకు మా బ్లాగ్స్ నచ్చితే లైక్ చేయండి, ఇంకా కామెంట్స్ కూడా చేయండి. ఇంకా అప్పటి వరకు మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ గైస్, గుడ్ నైట్.